ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అంటే మాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. 4-5 రోజుల నుంచి సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే వేరే కంట్రీస్కి వెళ్ళారు అనుకున్నాం, కానీ కాదు. అంటే వేరే కంట్రీస్కి మనకు పగలైనప్పుడు వాళ్ళకి నైట్ అవుతుంది కాబట్టి వేరే కంట్రీస్ అప్పుడు అక్కడ ఉంటాడు. కానీ ఇప్పుడు మనకి డే టైంలో కూడా ఎక్కడికి వెళ్ళాడు సూర్యుడు అంటే ఎక్కడికి వెళ్ళాడు దేవా? అతుక్కున్నాడు కదా. వన్ ప్లేస్ లోనే ఉంటారు. మన అర్త్ స్పిన్ అవడం వల్ల ఇట్లా మనం అర్త్ స్పిన్ అవడం వల్ల వేరే కంట్రీస్ డే అవుతుంది, ఇంకా కింద అక్కడ నైట్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? వర్షం పడుతుంది, ఎటు పోయాడు? ఆయన రావట్లేదు రోజు. మీన్స్ మనం బాటమ్ లేయర్ లో ఉన్నాం. బాటమ్ లేయర్ లో ఉంటే డార్క్ ఉంటుంది, పైన లేయర్ లో అర్త్ డే ఉంటుంది. కాదు, సూర్యుడు ఎక్కడికి పోయాడు? ఎక్కడ అతుక్కున్నాడు అని చెప్పావు కదా నువ్వు ఇందాక. ఎక్కడ అతుక్కున్నాడు? వన్ ప్లేస్ లోనే ఉంటారు. ఎక్కడ స్టిక్ అయి ఉన్నాడు? అదేనాక మన అర్త్ స్పిన్ అవడం వల్ల వేరే కంట్రీస్ మీద లైట్ పడడం వల్ల అది డే. ఇంకా కింద బాటమ్ దగ్గర ఏం లైట్ ఉండదు, జస్ట్ డార్క్ ఉంటుంది. మీన్స్ అది డార్క్. ఓకే ఫైన్. ఇప్పుడు సూర్యుడు 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఆయన కనపడడం లేదు. ఎక్కడికి పోయాడు దేవా వాడు? ఆయన సారీ, ఎక్కడ పోయాడు ఆయన? చెప్పు. సన్ ఎక్కడికి పోయాడు? నాకు తెలియదు. వర్షాకాలం. ఓకే, ఆయన ఏడపోయాడు? ఆయన వర్షాకాలం వల్ల అది బయటికి రాదు. అవునా? వర్షాకాలం ఉంటే చాలా క్లౌడ్ ఉంది కదా, ఇట్లా సన్ అక్కడ బ్లాక్ అయిపోయి ఉంటారు. ఎక్కడ బ్లాక్ అయిపోయినాడు? ట్రాఫిక్ ఉందా పైన ఏమన్నా? కాదమ్మా. ఓకే దేవా, పైన ఉన్నాడు. వర్షాకాలం వల్ల అట్లాగైనా కనిపించట్లేదు. మబ్బుల పైన ఉన్నాడా? అవును, మబ్బుల పైన. ఓకే ఓకే. నేను ఇందాక నువ్వు స్టిక్ అయిపోయినాడు అంటే పేపర్లో, ఎక్కడ స్టిక్ అయిపోయినాడు? పేపర్లో స్టిక్ అయిపోయినాడు ఏంది అనుకున్నది. అతను స్పేస్ లో ఉన్నారు. అతను స్పేస్ లో ఉన్నారు. మనం ఆయన పిలువుదేవా కొంచెం. ఎండలో ఎండ లేకపోతే అమ్మా ఇట్లా మనం పిలిస్తే మన దగ్గరకు వచ్చేస్తుంది. అర్త్ ఎంత పెద్ద ఉందో నీకు తెలీదా? తెలీదు. చాలా పెద్దమ్మా. వెళ్తే హైడ్రోజన్ గ్యాస్ లాగా హీట్ అయిపోతాం. అర్త్ దగ్గర పోతేనా? అర్త్ దగ్గర కాదు, అర్త్ దగ్గర కాదు, సన్ దగ్గరికి వెళ్తే. ఓకే ఓకే ఫైన్ దేవాంశ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Bye.